MSN iTechno School, నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క అనుబంధ సంస్థ. నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీ 1971వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ MSN iTechno స్కూల్ మొదట్లో MSN ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా నెహ్రూ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థగా ప్రారంభించడం జరిగింది. తర్వాత 2008లో గౌరవనీయులు ప్రపంచ ప్రఖ్యాత సైకాట్రిస్ట్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి చేతుల మీదుగా ఈ iTechno కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ MSN ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ను MSN iTechno స్కూల్గా రూపాంతరం చెందడం జరిగింది. భారతదేశంలో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కానీ విద్యా విధానాలు కానీ మనం ఒకసారి పరిశీలిస్తే మరి విద్యార్థికి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ విద్యా వ్యవస్థ కానీ విద్యా విధానాలు కానీ ఉన్నాయా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా లేదు అని చెప్పచ్చు. విద్యార్థి నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఖచ్చితంగా విద్యార్థి ఏదో ఒక్క రంగంలో మాత్రమే నిష్ణాతుడైతే మాత్రం కుదరదు. విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. మరి నేటి విద్యా విధానంలో ఈ యొక్క విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండే విధంగా ఈ యొక్క iTechno కాన్సెప్ట్ని మేము డిజైన్ చేయడం జరిగింది. టీచర్ చెప్పిన దానికన్నా ఇంకా వాస్ట్ నాలెడ్జ్ మనం తెలుసుకోవచ్చు. యూనివర్స్లో జరిగే ప్రతి విషయాన్ని మనం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. సో థ్యాంక్ టు మై మేనేజ్మెంట్ అండ్ ఆర్ ప్రిన్సిపల్ సార్. ఈ iTechno కాన్సెప్ట్ అంటే చాలామంది తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో టెక్నో స్కూల్స్ కాన్సెప్ట్ స్కూల్స్ని చూసినటువంటి దృష్టిలో ఈ iTechnoను కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఈ iTechno కాన్సెప్ట్ అనేది వాస్తవానికి మిగతా టెక్నో స్కూల్స్ కానీ కాన్సెప్ట్ స్కూల్స్ కానీ భిన్నంగా ఒక కొత్త పందాలో ఈ యొక్క విద్యా విధానం కొనసాగుతుంది. iTechno విద్యా విధానం అంటే క్లాస్ రూమ్లో టీచర్స్ ఏదైతే బ్లాక్ బోర్డ్ మీద పాఠ్యాంశాలను బోధిస్తారో అదే పాఠ్యాంశాలని ఇంటర్నెట్ ద్వారా వీడియో ప్రజెంటేషన్ ద్వారా అలాగే జావా అప్లెట్స్ ద్వారా అదే క్లాస్లో అదే తరగతిలో విద్యార్థులకి ఆ కాన్సెప్ట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ iTechno కాన్సెప్ట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయడం కానీ లేకపోతే ఇంటర్నెట్ నుంచి ఒక జావా అప్లెట్ని క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయడం కానీ ఇక్కడ విద్యార్థులే చేయడం వల్ల విద్యార్థులకి ఇంటర్నెట్ మీద ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఏర్పడడం, అదేవిధంగా ఇంటర్నెట్ని ఏ విధంగా విద్యకు అనుసంధానం చేసుకొని విద్యని ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా విద్యార్థులకు చాలా చక్కగా అర్థమవుతుంది. We can memorize and remember the subject for a long period. I am very happy to have me in this school because now I have increased my knowledge power and also my memory power also. ఈ ఇంటర్నెట్ ద్వారా వీడియోస్ డౌన్లోడ్ చేసి చూడటం అనేది జనరల్గా పేరెంట్స్ చాలామంది ఏమంటారంటే ఈవేళ మార్కెట్లో నెంబర్ ఆఫ్ సిడీస్ ఉన్నాయి ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఎన్నో సిడీస్ ఈరోజు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే దానికి దీనికి కొంత డిఫరెన్సియేషన్ ఏంటి అంటే ఈ ఇంటర్నెట్లో ఉన్నటువంటి వీడియోస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఉండటం వల్ల విద్యార్థులకి చక్కటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది పర్టికులర్గా. అండ్ మోర్ ఓవర్ మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైనా ఒక వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా స్పెల్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఈరోజు మన మార్కెట్లో దొరికేటువంటి సిడీస్ కొన్ని అమెరికన్ యాక్సెంట్ ఉన్నాయి, కొన్ని బ్రిటిష్ యాక్సెంట్ ఉన్నాయి, కొన్ని ఎదర్ లాంగ్వేజెస్లో ఆ యొక్క యాక్సెంట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ ఇంటర్నెట్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ యాక్సెంట్ ఏ విధంగా ఉంది, అలాగే యూకే యాక్సెంట్లో ఎట్లా ఉంటుంది, యూఎస్ యాక్సెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి బైఫర్కేషన్ క్లియర్గా మేము ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నో ప్రాక్టికల్స్ సైన్స్కి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ మేము డైరెక్ట్గా ఇండస్ట్రీకి తీసుకెళ్లి క్లాస్ రూమ్ నుంచి మేము పిల్లల్ని చూపించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అలాగే ఎన్నో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ కానీ కెమిస్ట్రీకి సంబంధించిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ క్లాస్ రూమ్లో చేసి చూపించడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ రోజున ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ స్కూల్లోనూ కూడా చేయలేనటువంటి పరిస్థితి అది. అట్లాంటి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ని కూడా ఈ రోజున ఇంటర్నెట్ ద్వారా క్లాస్ రూమ్లో లైవ్లీ ఆ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ని కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా బయాలజీలో ఈ రోజున హ్యూమన్ బ్రెయిన్ గురించి కానీ హార్ట్ ఫంక్షనింగ్ గురించి కానీ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ గురించి కానీ కరెక్ట్గా లైవ్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద మనం చూడటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి విద్యార్థులకి ఈ యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ మీద కూడా క్షుణ్ణమైనటువంటి అవగాహన కల్పించే విధంగా ఈ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క iTechno కాన్సెప్ట్లో
కేవలం క్లాస్ రూమ్ వరకే పరిమితం కాకుండా ఈ రోజున టోటల్ స్కూల్ ఎన్వైర్న్మెంట్లో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇటు తల్లిదండ్రులకి అటు విద్యార్థులకు కూడా ఎన్నో రకాలైన సౌకర్యాలు మనం ఐటెక్నో స్కూల్లో కల్పించడం జరిగింది. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్లో కూడా ఈ స్థాయిలో లేదండి. నేను ఆ స్కూల్కి కూడా నేను వెళ్ళాను. వాళ్ళు ఇనీషియల్గా ఏదో ఒక టీచరు ఆవిడ ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే చూపించడం జరుగుతుంది. ఈ స్థాయిలో ఈ ఇంటర్నెట్ కోచింగ్ అనేది పెట్టడం, దాని వెనకాల ఒక వ్యక్తి అవిరళ కృషి అండ్ హీజ్ ఎ క్వాలిఫైడ్ టీచర్ ఆయన ఉండడం, దాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం అనేది చాలా శ్లాఘనీయం. మీలో అనిపించవచ్చు, ఏమిటిసారి ఇంటర్నెట్ ఏమిటి, ఈ పిల్లలకి ఇంటర్నెట్ పెడితే వాళ్ళు ఇంకేం చూస్తారు, ఇంకా ఏమీ చూడరండి. అసలు మనలో ఇంటర్నెట్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఇంట్లో. ఈ స్కూల్లో చేరిన ఇది చేసుకున్న వాళ్ళకి ఇంటర్నెట్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంటర్నెట్ వల్ల, ఈ పాఠాల వల్ల మీరే చూడండి, ఒక్కసారి ఇందాక మంగళ్ పాండే చూడగానే ఒక్కసారి ఎక్సైట్మెంట్తో అందరూ చప్పట్లు కొట్టారు. ఇదే పాఠాన్ని టీచర్ చాలా అద్భుతంగా చెప్పచ్చు, అది చెప్పిన తర్వాత ఇది కూడా చూపించారు అనుకోండి, మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మన విద్యార్థుల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్ అదే. ఇది ఎట్లాంటిదంటే ఇంకొకటి ఇమిటేట్ చేయాలన్నా చేయలేంది. ఈ ఐటెక్నో స్కూల్లో మేము విద్యార్థులకి కల్పించేటువంటి ఫెసిలిటీస్తో పాటు తల్లిదండ్రులు కూడా ఒక చక్కటి అవకాశం మేము ఈ రోజున పేరెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడలో మా ఎంఎస్ఎన్ ఐటెక్నో స్కూల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పేరెంట్ మానిటరింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు క్లాస్ రూమ్లో ఏ విధంగా చదువుతున్నారు, టీచర్ క్లాస్ రూమ్లో ఏ విధంగా బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు లైవ్గా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు వీడియో రూపంలో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో క్లాస్ రూమ్లో సీసీటీవీ కెమెరాస్ని అమర్చాము. అదే సీసీటీవీ కెమెరాస్ని రూటింగ్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్కి మేము కనెక్ట్ చేయడం వల్ల ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా, ఇంటర్నెట్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఈరోజు క్లాస్ రూమ్స్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉండి చూడటానికి అవకాశం ఉంది. మా ఐటెక్నో స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పేరెంట్ మానిటరింగ్ సిస్టమ్ని ఈ మధ్యన ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్స్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. అల్లరి పనులు చేస్తూ టీచర్లను విసుగు తెప్పిస్తున్నాడా, లేదంటే టీచరే మీ అబ్బాయికో అమ్మాయికో బడిత పూజ చేస్తోందా? ఇవన్నీ ఇక ముందు మీ ఇంట్లో కూర్చునే తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది కాకినాడలోని ఓ స్కూల్ యాజమాన్యం. ఇంటర్నెట్ కల్చర్ వచ్చాక ప్రపంచమే మన ఇంటికి వచ్చేసింది. తమ షాపులోనో ఆఫీసుల్లోనో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి వాడే సీసీ కెమెరాల్ని ఓ స్కూల్ వినూత్నంగా ఉపయోగిస్తోంది. తమ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి వాడుకునేలా స్కూల్ ను ఇంటిని లింక్ చేసింది. ఇప్పటికే చాలా స్కూళ్లు, కాలేజీలు క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. అయితే కాకినాడలోని ఎంఎస్ఎన్ ఐటెక్నో స్కూల్ ఓ అడుగు ముందుకేసింది. క్లాస్ రూమ్ క్లిప్పింగ్స్ ను ఇంటర్నెట్ కు లింక్ చేసింది. ఇంట్లో కూర్చున్న పేరెంట్స్ తమ పీసీలోనో ల్యాపీలోనో స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుని ఐడి క్రియేట్ చేసుకుంటే చాలు, క్లాస్ రూమ్ విశేషాలు డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటంటే, నార్మల్గా మనం సీసీటీవీ కెమెరాస్ ఎలా అయితే అన్ని స్కూల్స్లోని ఇన్స్టిట్యూషన్స్లోని వాడుతున్నారో అవే సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. ఆ కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ నుంచి మనం దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కైప్ సాఫ్ట్వేర్లో ఎవరైతే ఐడీస్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మా ఈ స్కూల్స్ని చూడడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లోనే అన్ని తరగతులకు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 30 మంది పేరెంట్స్ ఈ విధానం ద్వారా తమ పిల్లల క్లాస్ రూమ్లను ఇంట్లోంచే పర్యవేక్షించుకుంటున్నారు. జస్ట్ ఓపెన్ చేసి వాళ్ళ క్లాస్లో ఏం చదువుతున్నారు అవి చూడడం వల్ల వాళ్ళకి ఎటువంటి మనకి ఏ టెన్షన్ ఉండదు. అది కాకుండా క్లాస్లో టీచర్ ఎలా చెప్తున్నారు అవన్నీ చూడడం వల్ల వాళ్ళు పేరెంట్స్ కూడా ఇదంతా గమనిస్తున్నారు అనడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం భయంతో వాళ్ళు కూడా బాగా చెప్తారు. ఈ సిస్టమ్ తో పిల్లల బాగోగుల్ని చూసుకోవడమే కాదు, వారి క్రమశిక్షణను, నడవడికను అబ్జర్వ్ చేయొచ్చని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. క్లాస్ రూమ్లో మీ అబ్బాయి పాఠాలే వల్లే వేస్తున్నాడో లేక క్లాస్మేట్స్తో గిల్లి కజ్జాలే పెట్టుకుంటున్నాడో తెలుసుకునే చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది ఈ స్కూల్ యాజమాన్యం. అందుకే ఇక్కడి పేరెంట్స్ అంతా ఇంటికన్నా గుడి పదిలం అన్న మాటను మార్చి బడే పదిలం అంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శ్రీరామ్, TV9 కాకినాడ. దేశంలోనే తొలిసారిగా కాకినాడ విద్యాసంస్థ వినూత్న ప్రయోగం. క్లాస్ రూమ్లోని పిల్లలతో ఇంటర్నెట్ ద్వారా తల్లిదండ్రులకు అనుసంధానం.
విద్యా విధానాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కాకినాడలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఇంటర్నెట్ సహకారంతో సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. క్లాస్ రూమ్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఇంటి నుంచే వీక్షించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సరికొత్త ప్రయోగం ఏంటో ఓసారి చూద్దామా? విద్యా విధానాల్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి విద్యా సంస్థలు. ఈ కోవలోకే వస్తుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఎంఎన్ఎస్ టెక్నో స్కూల్. తమ పిల్లలు తరగతి గదుల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రుల కోసం ఓ సరికొత్త సాఫ్ట్వేర్ రూపొందించింది ఈ విద్యా సంస్థ. ఇందుకోసం తరగతి గదులతో పాటు ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్ వంటి ప్రదేశాల్లో 41 సీసీ కెమెరాలను అమర్చింది. ఇంటి వద్ద పిల్లల తల్లిదండ్రుల కంప్యూటర్కు ప్రత్యేక సీడీ ద్వారా ఉచిత సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఇంటర్నెట్కు అనుసంధానం చేసింది. ఈ విధానం ద్వారా తమ పిల్లలు తరగతి గదుల్లో ఏం చేస్తున్నారో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. ఈ విధానం చాలా బాగుందని విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. సిస్టమ్ అనేది చాలా బాగుంది. ఇందువల్ల మా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఎలా చదువుకుంటున్నారు అనేది మేము ఇంట్లో నుంచి చూసుకోవడం చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం మా పిల్లలు చదువుతున్న స్కూల్లోనే ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. విజువల్ ప్రెజెంటేషన్తో విద్యాబోధన సాగుతుండటంతో పాటు తల్లిదండ్రులు ఇంటర్నెట్ ద్వారా తమను వీక్షించే విధంగా చేసిన ఏర్పాట్లపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు పిల్లల గురించి బాగా పట్టింపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఏం చేశారో తెలుసుకోవాలనేసి వాళ్ళకి చాలా తాపత్రయపడతారు. అలా పడినప్పుడు వాళ్ళు ఈ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమేమి చదువుతున్నారు, అప్ టు డేట్ ఉన్నారా లేదా, మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా కొనసాగుతుంది, స్కూల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎలా వాళ్ళ మీద శ్రద్ధ చూపుతుందని కూడా తెలుసుకోవచ్చు. పేరెంట్స్ చూసారని ఏమీ భయం లేదు, ఎందుకంటే మా స్కూల్లో స్ట్రిక్ట్ గానే ఉంటుంది. చదువుతాం కూడా, కష్టపడి చదివించరు, ఇష్టంగానే చదువుతాం కాబట్టి పేరెంట్స్ చూసినా మాకేం భయం లేదు. ఇంటర్నెట్ ద్వారా తరగతి గదుల్లోని పిల్లల్ని వారి తల్లిదండ్రులు చూసే సౌకర్యాన్ని విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారని విద్యా సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. దీని మెయిన్ ఏమేంటంటే జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఓన్లీ మేనేజ్మెంట్ ఒకటే కాకుండా పేరెంట్స్ కూడా కొంత రోల్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా తెలియాలి క్లాస్ లో ఏం జరుగుతుంది. సో ఏదైనా ఓవర్లుక్ లో మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా పేరెంట్స్ కూడా మమ్మల్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. నాకు తెలిసి ప్రస్తుతం ఇండియాలో ఎవరు చేయలేదు, ఇది ఇస్ ఫస్ట్ టైం. అంటే జనరల్ గా స్కూల్స్ లో సీసీటీవీ కెమెరాస్ అనేది ఇట్స్ ఓల్డ్ టెక్నిక్, బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇంటర్నెట్ తో పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం అండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్ళు విజ్ఞానానికి వినోదానికి పరిమితమైన ఇంటర్నెట్ విద్యార్థుల జీవితంలోకి మరింత చొచ్చుకుపోతోంది. తరగతి గదుల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయం తల్లిదండ్రులు ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతోంది. కాకినాడలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో రాంప్రసాద్, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతి గదుల్లోనూ మార్పులు చోర్పులు చోటు చేసుకుంటున్నాయి. స్కూల్కెళ్లిన తమ పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, నడవడిక సక్రమంగా ఉందా అన్న ఆందోళన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక వారెలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లాస్ రూమ్ లో మీ పిల్లాడు ఏం చేస్తున్నాడో ఇంట్లో కూర్చుని ఒక గంట కనిపెట్టవచ్చు. కాకినాడలో వెలిసిన టెక్నో స్కూల్ పై ఇంట్రెస్టింగ్ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇంటర్నెట్ ఆధారిత ప్రైవేటు పాఠశాల ఏర్పాటైంది. అంతేకాకుండా క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్కైప్ టెక్నాలజీ ద్వారా నెట్కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల తరగతి గదిలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఇంట్లో కూర్చునే తల్లిదండ్రులు చూడవచ్చు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా కాకినాడలో ఈ తరహా పాఠశాలను మొదటిసారి ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. నెట్ ద్వారా సిలబస్ కు సంబంధించిన అంశాలు డౌన్లోడ్ చేసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని అంటున్నారు. ఇంటర్నెట్ అనేది చాలా ఉపయోగిస్తుంది మాకు, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో చెప్పిన దానికన్నా ఇంటర్నెట్లో చాలా ఉంటుంది. సో దాన్ని బట్టి మేము చాలా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇంటర్నెట్లో వీడియోస్ ఉండడం వల్ల, దాన్ని డౌన్లోడ్ చేయడం వల్ల మా ప్రిన్సిపల్ సార్ దాన్ని చూడడం వల్ల చాలా నాలెడ్జ్ పెంచుకుంటున్నాము. అలాగే మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంటర్నెట్లోకి వెళ్ళి దాన్ని చూసి మేము చేయగలుగుతున్నాము. చాలా మంది టీచర్స్ చెప్తుంటే వింటారు, రాసుకుంటారు. దానికంటే విజువల్గా చూడడం మూలంగా వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది, అట్రాక్ట్ అవుతారు, కాన్సెప్ట్ మొత్తం డీప్గా అర్థం చేసుకుంటారు. ఇది పిల్లలకు ఒక విధమైన అడ్వాంటేజ్, అదేవిధంగా తల్లిదండ్రులకి. తరగతి గదుల్లో సీసీ కెమెరాలు పెట్టడం వల్ల తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అంటున్నారు విద్యార్థులు.
ఇటు టీచర్లతో పాటు అటు తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా తమకు ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు పేరెంట్స్ ఈ పద్ధతిపై మంచి ఆసక్తి కనబరుస్తున్నారని స్కూల్ నిర్వాహకులు చెప్తున్నారు. పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టీచర్ కూడా ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని సందర్భాలు రైజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో టీచర్ నాలెడ్జ్కి పిల్లల ఐక్యూకి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంటర్నెట్ని ఒక టీచింగ్ టూల్ కింద మనం పెట్టుకున్నట్టయితే కనుక డెఫినెట్గా వాళ్ళ పిల్లలు అడిగిన డౌట్స్ ప్రతిదీ కూడా క్లారిఫై చేయడానికి, సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. టెక్నో పాఠశాలల్లో పూర్తి స్థాయిలో నెట్ వినియోగం కొత్త కాకపోయినా విద్యార్థుల ప్రవర్తన, వ్యవహార శైలిని పేరెంట్స్ ఇళ్లలోనే ఉంటూ పర్యవేక్షించడం నిజంగా ప్రయోగమే. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా విద్యార్థుల్ని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు స్కూల్కి చేరారా లేదా బయటకి ఎక్కడికన్నా వెళ్ళారా అనేటువంటి ఒక సందేహం ఉంది. కానీ ఈ ఐటెక్నో స్కూల్కి ఎప్పుడైతే పిల్లల్ని ఇంటి దగ్గర నుండి స్కూల్కి పంపించారో ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్కి ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లవాడు ఆబ్సెంట్ అయితే ఇమీడియట్గా మెసేజ్ SMS ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ ఇచ్చే హోంవర్క్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి మార్క్స్ కానీ, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, రిమార్క్స్ ఉన్నా SMS ద్వారా ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి ఆ తల్లిదండ్రుల యొక్క మొబైల్కి SMS ద్వారా పంపించడం జరుగుతుంది. తద్వారా పేరెంట్కి, స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ఈ కంటిన్యూస్ అలయన్స్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల ఈ విద్యార్థుల మీద పూర్తి కంట్రోల్, అదేవిధంగా విద్యార్థి ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయడం, వాళ్ళకి మాకు ఉన్నటువంటి ఒక ఈ రిలేషన్స్ కంటిన్యూ అవుతూ పిల్లల యొక్క డెవలప్మెంట్కి తోడ్పడుతుందని ఈ ఐటెక్నో కాన్సెప్ట్లో ఈ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మా ఐటెక్నో స్కూల్లో క్లాస్ రూమ్స్లో ఏ విధంగా అయితే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, కెమిస్ట్రీలో రియాక్షన్స్ కానీ ఏ విధంగా మనం క్లాస్లో చూపిస్తున్నాం అనేటువంటి విజువల్స్ని ఒకసారి మీరు ఇప్పుడు చూడొచ్చు. The Earth's crust contains many compounds, but the compounds themselves aren't as useful to us as the elements they're made up of. This rock contains aluminium oxide. Split the aluminium from the oxygen and you have one of the world's most useful metals. Change the compound from lead bromide to zinc chloride and the products of electrolysis will be different. Again, nothing appears to be happening at the negative electrode on the left. In industry, electrolysis is carried out on a huge scale. Massive amounts of electricity are used to extract reactive metals like aluminium and ore. To move electricity through the bulb, we complete the circuit by touching the metal wire to each end of the battery. The wire does not get hot because the light bulb reduces the current flowing in this circuit. ఈ MSN ఐటెక్నో స్కూల్లో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ థియేటర్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా భారతదేశంలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ థియేటర్గా చెప్పొచ్చు. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇంటర్నెట్ నుంచి ఏదైతే వీడియోస్ మనం డౌన్లోడ్ చేసి ఈ 45 minutes పీరియడ్ని క్లాస్లో ఒక సబ్జెక్ట్ పీరియడ్ని మనం డివైడ్ చేసుకుని ఇంటర్నెట్ వీడియోస్ని అదేవిధంగా టీచర్ బ్లాక్ బోర్డ్ టీచింగ్ని రెండు మిక్స్ చేసి ఈ 45 minutes ఎలా అయితే మనం అక్యుములేట్ చేసుకుంటున్నామో అట్లాంటి ఈ టైం ఫ్రేమ్ లేకుండా 2.5 గంటల సేపు ఒక కాన్సెప్ట్ గురించి విద్యార్థులకి ఒక వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈ ప్రత్యేకంగా ఈ థియేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా త్రూ ఇంటర్నెట్ డైరెక్ట్గా లైవ్ ప్రజెంటేషన్స్ దీంట్లో రావడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి మోటివేషనల్ మూవీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇన్స్పిరేషనల్ మూవీస్, వాళ్ళ యొక్క లైఫ్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఐటెక్నో విద్యా విధానం కేవలం విద్య లేకపోతే ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించే కాకుండా వీళ్ళకి ఒక మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా చాలా ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మా విద్యార్థులను కనుక మీరు ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ లేకుండా, అంటే కష్టపడి నేర్చుకోకుండా ఇష్టపడి నేర్చుకునే విధంగా ఈ ఐటెక్నో విద్యా విధానాన్ని మేము ప్లాన్ చేయడం జరిగింది. హై స్కూల్ లెవెల్లోనే కాకుండా ప్రైమరీ లెవెల్లో కూడా మా ఐటెక్నో కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే LKG, UKG, కిండర్ గార్డెన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే మేము క్లాస్లో LCD ద్వారా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసినటువంటి లెసన్స్ని మేము చూపిస్తున్నామో దాని యొక్క విజువల్స్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు. Are strong, hardy animals who live mainly in the... Hey kids, they call me the crocodile. Many animals are at the time. This is how I make sure that my food doesn't get eaten by other animals.
Yankee Doodle went to town riding on a pony. Stuck a feather in his crown and called it macaroni. Yankee Doodle keep it. ఈ రోజుల్లో విద్యార్థి తన యొక్క విద్యా ఎడ్యుకేషన్ టైం దాటిన తర్వాత తన ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేసినప్పుడు కానీ లేదా తన ఓన్గా ఒక ఇండస్ట్రీని కానీ ఒక బిజినెస్ని కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ విద్యార్థికి నాలెడ్జ్తో పాటు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లాంగ్వేజ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా లాంగ్వేజ్ పాయింట్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజున మనం రాష్ట్రంలో ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని మనం చూస్తున్నాం. కానీ ఎన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో విద్యార్థులు స్కూల్ లోపల కానివ్వండి లేకపోతే బయట వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుకునేటప్పుడు కానీ ఇంగ్లీష్లో ఎంతమంది విద్యార్థులు మాట్లాడుతున్నారు అని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి మా ఐటెక్నో స్కూల్లో ఖచ్చితమైనటువంటి ఇంగ్లీష్ని చక్కటి ప్రొనౌన్సియేషన్ తోటి వాళ్ళు విద్యార్థులు మాట్లాడే విధంగా మేము వాళ్ళని తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్లో ఏ పదాన్ని ఏ విధంగా స్పెల్ చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అది. ఈ రోజున చాలామంది మేధావులతో సైతం ఎన్నో పద ఉచ్చారణలో వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్లో చాలా తప్పులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులే కాకుండా టీచర్స్ కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం విద్యార్థికి ఆ క్లాస్ రూమ్లో వాడిన చదువుకి వాడికి వచ్చేటువంటి మార్కులు ఒకటే ప్రాతిపదికం కాదు. వాడికి మంచి లాంగ్వేజ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వచ్చినట్లయితే భవిష్యత్తులో వాడు ఒక మంచి విద్యావేత్తగా లేదా ఒక మంచి బిజినెస్ చేసినా లేదా ఎక్కడైనా ఉద్యోగానికి అప్లై చేసినా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తను ఎటువంటి సక్సెస్నైనా అచీవ్ చేయగలుగుతాడు. ఈ ఐటెక్నో విద్యా విధానాన్ని నేను ఈ యొక్క సిస్టమ్ని ఎడ్యుకేషన్ మెథడ్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి నాకు దాదాపు 4 సంవత్సరాలు కృషి దీని వెనకాల ఉంది. నేను బేసికల్గా ఎంసీఏ చేసి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ని, దాని తర్వాత విద్యార్థులు సైకాలజీ తెలుసుకోవాలి, టీచింగ్ సిస్టమ్స్ని మెథడ్స్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో బీఈడీ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క టెక్నాలజీని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రెండింటిని కూడా కలిపినట్లయితే విద్యార్థులకు ఒక మంచి ఎడ్యుకేషన్ అందివ్వగలం అనేటువంటి ఒక నమ్మకంతో ఎంతోమంది మా స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ని వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ఇంటర్వ్యూస్లో ఎన్నో రకాల సమస్యల్ని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలను ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి, విద్యార్థిని ఈ స్టేజ్ నుంచి మనం ఆ స్టేజ్ వరకు ఒక కంటిన్యూటీ ప్రాసెస్లో వాళ్ళని ప్రోగ్రెసివ్ వేలో వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్లాలని నేను ఈ 4 సంవత్సరాలు విపరీతమైన కృషి చేశాను. ఈ కృషి చేసిన మీదట ఈ ఐటెక్నో కాన్సెప్ట్ నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఐటెక్నో కాన్సెప్ట్ ఖచ్చితంగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ గురించి ఏంటి అనేది తెలుసుకొని దీన్ని ఆదరిస్తారని, అదేవిధంగా ఈ యొక్క ఐటెక్నో కాన్సెప్ట్ని నేను ఇన్ని 4 సంవత్సరాలు కృషి చేసి ఈ రోజున ఇక్కడ తీసుకురావడానికి నాకు చేదోడు వాదోడుగా నన్ను ప్రోత్సహించడం నా తల్లిదండ్రులకి అలాగే ఇక్కడ నా ఉపాధ్యాయులకి ముఖ్యంగా నా విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. MSN iTechno School, Ashok Nagar, Kakinada. Phone 988577 6555.